హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ. ఈ రొయ్యల బిర్యానీ చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. మీరు ఎక్కువగా రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారా? అవసరం లేదండి. ఈ రోజు నుంచి అయితే మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం ఓపికగా చేస్తే సేమ్ రెస్టారెంట్ టేస్ట్‌లో అయితే ఈ రొయ్యల బిర్యానీ వస్తదండి. మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినవచ్చండి. మనం దీనికి అసలు రెస్టారెంట్‌కి వెళ్ళక్కర్లేదు. దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం రండి. నేనైతే మీడియం సైజ్ రొయ్యలని ఇలా తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలోకైతే ఒక గిన్నెతో అయితే 2 గిన్నెలైతే రైస్ తీసుకున్నానండి బియ్యాన్ని. ఒక గిన్నె కొలత వచ్చేసి 250 గ్రాములండి. నేను 2 గిన్నెలు తీసుకున్నాను. అంటే 500 గ్రాములు. అంటే అర కేజీ బియ్యమండి. ఇలా గరం మసాలా అంటే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగి మొగ్గ, సాజీరా, సోపు, అలాగే పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి వస్తదండి. ఎలాగైతే మనం రైస్‌ని కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇలాగా. అంటే 90% ఉడకబెట్టేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని నేనైతే శుభ్రం చేసుకున్న ఈ రొయ్యలన్నీ ఆటిల్ని ఈ బౌల్‌లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నానండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ ముక్కలకి మసాలాలంతా పట్టేసేలా కలుపుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి. ఇలా మళ్ళీ కలిపేసుకుని అలా పక్కనైతే పెట్టేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆ పక్కనైతే రైస్ ఉడుకుతుంది కదా! మనం ఈ పక్కనైతే కర్రీ రెడీ చేసేసుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక గరిటెడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఇంకొక ఇంకో గరిటె వేసుకోండి. 2 గరిటెలైతే వేసుకోండి. అలాగా ఉల్లిపాయ ముక్కలైతే సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేపేసుకోండి. ఉల్లిపాయల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసాక వేపేసుకోండి. అలాగే టమాటా ముక్కలనండి నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నానండి. అవి కూడా బాగా వేయించేసుకోండి ఆయిల్ పైకి వచ్చేదాకా. చూడండి ఈ పక్కన అయితే రైస్ ఉడుకుతుంది కదా! చూడండి ఈ విధంగా అయితే ఉడకనిద్దామండి. 90% అయితే ఉడకబెట్టేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా అందులోనే వేసేసుకుందామండి. వేసేసుకుని అన్నం ఉడికిపోయాక వాష్ చేసుకుందామండి రైస్‌ని. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం రొయ్యలకి మసాలా కలిపి పెట్టాం కదా! అది కూడా ఈ కడాయిలో వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. అది కూడా ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టేసుకొని ఇలా మగ్గిచ్చేసుకుందామండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తది కదా! ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. రొయ్యల్లోంచి అయితే వాటర్ ఎక్కువగా వస్తదండి. వాటర్ అయితే వస్తది కదా! వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఆయిల్ పైకొచ్చేదాకా ఇలా మూత పెట్టి మగ్గించేసుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. కలుపుకుంటా ఉండండి. లేదంటే కింద అడుగంటేస్తది. ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండీ! పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఎడలపాటి గిన్నె తీసుకుందామండి బిర్యానీకి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కింద అయితే ఒక లేయరు రొయ్యలు కర్రీ అయితే వేసుకుందామండి. అలాగే ఇంకో లేయర్ రైస్‌ని వేసుకుందామండి. ఇలా రైస్‌ని వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకుందాం. వేసేసుకున్నాక బ్రౌన్ ఆనియన్ అండి. నేను 2 ఉల్లిపాయలని అయితే పొడవు చీలికల కింద కోసి ఇలాగా డ్రీ ఫ్రై చేశానండి. అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయరు రొయ్యల కర్రీ వేసేసుకుందామండి. అలాగే మళ్ళీ రైస్‌ని వేసేసుకుందాం. అలా మనకి ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు కూడా ఇలా అయితే వేసేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా అయితే వేసుకోవాలండి మొత్తం అన్నీని. మళ్ళీ కొత్తిమీర, పుదీనా మొత్తం అన్నీ వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అండి వాటర్ కలిపి
వేసానండి. ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేపోతే లేదండి. ఇలా ఆరెంజ్ కలర్ కూడా వేసాను. వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇందులోనే కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి వాటర్ కలుపుకొని. అది కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా అయితే మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి పైన బరువు పెట్టేయండి. ఆ 10% కూడా ఇలా కుక్ అయిపోద్దండి. చూసారు కదా! ఈ విధంగా కుక్ అయిపోయాక మనమైతే ఇప్పుడైతే ఓ బౌల్‌లోకైతే తీసేసుకుందామండి. చూడండి పొడి పొడిలాడుతా వచ్చింది కదా రైసు. ఎక్కడ అంటుకోదండి. చూడండి ఇలా అయితే బౌల్‌లోకైతే తీసేసుకుందామండి. రొయ్యల బిర్యానీ చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బావుంటదండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. నేను చేసే విధా నేను చెప్పే నేను చెప్పినట్టుగా చేయండి. చాలా బావుంటదండి. నా స్టైల్‌లో రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. న నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. వీడియో వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని. హ్మ్. అంతేనండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.